హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు టీ తాగిరా, టిఫిన్ చేసిరా? మరేం చేస్తుర్రు? మాకైతే టిఫిన్ అయితే చేయలేదు ఈరోజు. టీ అయితే తాగినాం. చేనులకు అయితే వెళ్ళడానికి అయితే టైం అవుతుంది. మళ్ళీ ఈరోజు అయితే నాటుకైతే వెళ్తున్నాం. పని అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. నిన్న మొక్క కంకులు అని 3 రోజుల నుంచి చెప్తున్నా కదా, అవి అన్నీ ఉన్నాయి. ఈరోజు అయితే చేస్తున్నా. అయితే అవి ఎందుకు పెండింగ్ చేసిన అంటే, ఈరోజు సండే కదా, మా పాపకైతే హాస్టల్కి అయితే తీసుకెళ్దామని చెప్పేసి అందుకే చేయలేదు. ఫ్రిడ్జ్లో పెట్టేసిన. పాపం పిల్లలు ఏం చేస్తారు ఏం కదా అని చూస్తూ ఉంటారు కదా, అందుకని మక్కగారెలు అయితే చేసి మా వారితోనైతే పంపిస్తా. నేనైతే నాటుకు వెళ్తా. సండే స్పెషల్ అయితే ఫిష్ కర్రీ ఈరోజు. మరి మీరేం స్పెషల్ చేసారు అనేది అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు మక్కగారెలు చేయాలి. నాకు ఈరోజు సండే ఫాస్టింగ్ కాబట్టి నేను టమాటా కర్రీ చేసుకుంటున్నా. అది ఇది 2 చేయాలి. టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఈ 2 ఎప్పుడు కంప్లీట్ చేస్తానో ఏమో తెలియదు. మరి మీరేం చేస్తారు అనేది అయితే కామెంట్ చేయండి. హాస్టల్కి అయితే వెళ్ళాలి. కరివేపాకు అయితే బాగా పెట్టుతుంది. ఆకులు ఉన్నాయండి, ఏమో తెలియదు. దోమిన కడగలేను. ఇదైతే కర్రీ అయితే వండుతున్న ఫ్రెండ్స్. టమాటా కర్రీ. మీలో ఎంతమందికి ఇష్టం అచ్చం టమాటా? నాకైతే జ్వరం వస్తేనైతే అచ్చం టమాటా తినాలి అనిపిస్తుంది. కూర కావాలి, అప్పాలు చేయాలి, పనికైతే వెళ్ళాలి. రోజు ఇదే హడావిడి అయితే అవుతుంది. ఒక్క రోజన్నా తొందర పని తీరుతుందేమో అనుకుంటే ఒక్కరోజు కూడా పని తీరట్లేదు. ఇందులో కొంచెం చక్కెరనైతే వేసిన, కొంచెం స్వీట్గా ఉండడానికి అయితే. కారం, ఉప్పు, చెడ్రుషులు అయిపోయినాయి ఉప్పు మొత్తం. వాళ్ళ డాడీ అయితే చూసేసి వస్తాడు. మమ్మీ ఏమన్నా చేసి పంపియు అని అంటుంది. చూడ్డానికి వెళ్ళినప్పుడల్లా ఏదైనా స్నాక్స్ అయితే కంపల్సరీ కావాలి. మరి మీ పిల్లలకు మీరేమేమి తీసుకుపోతారు? మీరు కూడా ఇలానే చేస్తారా? ఫిష్ కర్రీ అయితే చేసేసిన, అన్నం అయిపోయింది. ఇక ఇవి ఒకటే మిగిలినాయి. ఇది చేసి అన్నీ రెడీ చేసి పెట్టి వెళ్తే మధ్యాహ్నం కల్లా వాళ్ళ డాడీ అయితే తీసుకెళ్తాడు. ఇదిగో 9 అవుతుంది. అమ్మో, టైం అయితే బాగా అయిపోయింది. దీనికైతే ఒక మూతనైతే పెట్టేసుకుంటే పని అయిపోద్ది. హడావిడిలో మంట కూడా సిమ్లో పెట్టేసిన. మీకు కూడా ఎప్పుడైనా ఇట్లా జరుగుతుందా? అప్పాలు అయితే రెడీ అయిపోతున్నాయి. మొత్తం పాప మందం కొన్ని వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి, టైం అయితే బాగా అవుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టేస్తే పాప మందం కొంచెం వేసి వచ్చిన తర్వాత అయితే మళ్ళీ నైట్ అయితే చేసేస్తా అనుకుంటున్నా. ఎందుకంటే టైం సరిపోదు, మళ్ళీ లేట్ అవుతుంది, అందరు వెళ్ళిపోతారు నాటుకైతే.
9:30కి వెళ్తారు. మీ ఊళ్ళో ఎన్ని గంటలకు నాటుకు వెళ్తారు అనేది అయితే కామెంట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తారు కానీ లైక్ చేయట్లేదు. కనీసం 100లో ఒక 10 మంది అన్నా లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి లైక్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి. లైక్ చేస్తే ఆ వీడియో అన్నది ఇంకొంతమందికి వెళ్తుంది. అట్లా కొంచెం సబ్స్క్రైబర్స్ అయినా పెరుగుతారేమో అని చిన్న ఆశ. లైక్ అయితే ఇవ్వండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. అక్కమ్మ నువ్వెందుకు వెళ్ళట్లేదు హాస్టల్కి అని అనుకుంటుర్రా? మీకు ఆ డౌట్ వచ్చే ఉంటుంది ఆల్రెడీ. నేను కూడా వెళ్తుంటే, కానీ ఇప్పుడే నాట్లు ఉంటాయి, ఇప్పుడే పనులు ఉంటాయి కదా. ఇంకొక 15 రోజులు అయితే మాకు కూడా పనులు ఏం ఎక్కువ ఉండయి, అప్పుడు వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి ఇప్పుడైతే వెళ్ళట్లేదు. మొన్న పోయిన సండేనే వెళ్ళింది హాస్టల్కి. అయితే ఒక 10 డేస్ ఏమో అవుతుంది అంతే హాస్టల్కి అయితే వెళ్ళి. ఇంకో 15 డేస్ తర్వాత వెళ్ళి చూసేస్తా అనుకుంటున్నాను నేనైతే. వీక్లీ ఒకసారి అయితే వాళ్ళ డాడీ వెళ్ళి చూసేస్తారు, లేదంటే మా అత్తమ్మ వెళ్తుంది. మా బాబు దగ్గరికి కూడా వచ్చే శనివారం వెళ్ళాలి. వాళ్ళకి మొదటి శనివారం, రెండో శనివారం మాత్రమే చూపిస్తారు. పాపం పిల్లల్ని హాస్టల్ వేసి ఇబ్బంది పెడుతున్నామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి, కానీ తప్పదు కదా అని ఒకసారి అనిపిస్తుంది. ఏం చేద్దాం మరి. ఓకేనా మరి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్త ఛానల్ చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా, బాయ్ మరి.